ఈ రోజు మంచి మూవీ తీసుకొచ్చాను. ఆ మూవీ చూడంగానే మీరు కూడా మీ చేతికి పని చెప్పేస్తారు. అన్ని దెబ్బల మీద దెబ్బలు ఉంటాయి. ప్రేమించినోడు వాడితోనే కాకుండా కనపడిన అమ్మాయితో అబ్బాయితో అందరితో కలిసి పడుకోమంటూ ఉంటాడు. ఈ పాప ఏం తక్కువైంది కాదు. ఆఫీసులో పని చేస్తూ ఎప్పుడూ అదే పని. తన చేతి వీళ్ళకి పని చెప్పి దురద ఎలా తీర్చుకుందామని ఈ దురద పాపకి ఆఫీసులో బాస్ తగులుతాడు. ఇంకేముంది, ఈ దురద స్టోరీ పూర్తిగా చూడటానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ తన బైక్ రైడ్ చేసుకుంటూ ఆఫీస్కి వస్తుంది. మన హీరోయిన్ పేరు జోనత్. ఈ ఎర్ర గులాబీ ఆఫీస్ లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకుని తన బాస్ దగ్గరికి వెళ్ళంగానే తన బాస్ చాలా వర్క్ ఎక్కువ ఇచ్చేస్తుంది. అలా వర్క్ చేసుకుంటున్న మధ్యాహ్నానికి తన బాస్ వచ్చి పద భోజనానికి వెళ్దామని అడిగితే చాలా వర్క్ ఉంది బాస్, రావడం కుదరదంటే ఆ వర్క్ లోనే పనిచేసే ఒక టెంటర్లో గాడు వచ్చి, బాస్ మీరు రమ్మంటే భోజనానికి ఏంటి, మీ ఇంట్లో కుక్కని మిమ్మల్ని కడగడానికి కూడా వచ్చేస్తాను, నేను వస్తా పదండి అని తీసుకెళ్లిపోతాడు. ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ తను పని చేసుకుంటూ తన బాస్ ఇచ్చిన వర్క్ మొత్తం పూర్తి చేసేసరికి నైట్ అయిపోతుంది. ఇక ఆ ఫైల్ తన బాస్ క్యాబినెట్ లో పెట్టి ఇంటికి వెళ్ళడానికి కింద సెలార్ లోకి వస్తే వేడిగా చల్లని అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి అరుపులను తొంగి చూస్తూ ఉంటే ఇంకేముంది, మధ్యాహ్నం తన బాస్ ఒకడు కడుగుతా అన్నాడు కదా, వాడు బాస్ ని ఒంగోబెట్టి ధనాధనాలు ఆడిస్తూ ఉంటే హీరోయిన్ ఆపుకోలేక దాక్కుని మరి ఏం చేస్తున్నాడు, ఎలాంటి కొత్త కొత్త భంగిమలు చేస్తున్నాడు అని చెప్పి తొంగి చూసి అక్కడే వేళకు పని చెప్పుకొని ఇంకా రందాక బైక్ తో ఇంటికి వెళ్ళిపోయి మంచం మీదే తన పూర్తి వేళకి పని చెప్పేసి ఫుల్ గా సాటిస్ఫై అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే శాంతంగా ఆఫీస్ కి వచ్చిన హీరోయిన్ పాప లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే లిఫ్ట్ లో చాలా మంది ఉంటారు. తన వెళ్లే ఫ్లోర్ కి మధ్యలో వచ్చే ఫ్లోర్ లో జనాలు దిగుతూ అంతా ఖాళీపోయి చివరాఖరుగా ఒక మంచి హ్యాండ్సమ్ గా ఉన్న కుర్రోడు మాత్రం మిగులుతాడు. ఇక లిఫ్ట్ స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళంగానే లిఫ్ట్ అయిపోతుంది. ఇంకేముంది, ప్రోగ్రెస్ రీక్రియేట్ అవుతుంది. ఇన్సిడెంట్ పడుతున్నావు అని దగ్గరికి వెళ్తాడు బాబు. పాప ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే లిఫ్ట్ అలా ఆగిపోవటం, లిఫ్ట్ లో ఉండటం అసలు తనకు చిరాకని. బాబు ఎంత రొమాంటిక్ అంటే ఆ మాట అనగానే పాప భయం పోగొట్టడానికి ఊరుకో అంటాం బదులు అని ముద్దులు పెట్టేస్తాడు. మంచి ఊపిలో లిఫ్ట్ లో లైట్లు ఆన్ అవుతాయి. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి రాగానే హీరోయిన్ బాస్ కి ఈ లోపలికి వచ్చిన కుర్రోడు హీరోయిన్ ముద్దు పెట్టింది పెద్ద బాస్ అని. మన బాస్ పేరు ఎరిక్ అని చెప్పడంతో ఇది విన్న హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి బాస్ కి ముద్దు పెట్టేశానని. ఇక లేడీ బాస్ మెయిన్ బాస్ ని క్యాబిన్ లోకి తీసుకెళ్లి ఆఫీస్ వర్క్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటుంది. ఇక ఈ మెయిన్ బాస్ వెళ్ళిపోయిన తర్వాత ఈ లేడీ బాస్ హీరోయిన్ లోపల పిలుస్తుంది. నిన్న వర్కప్ చెప్పాను కదమ్మా ఏది అని. నేను కష్టపడి చేశాను మేడం, ఫైల్ ఇక్కడే పెట్టానంటంతో మరి లేదు కదా అంటే ఇక చేసేదేం లేక మళ్ళీ ఫ్రెష్ గా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ నైట్ అవ్వగానే ఆఫీస్ బాస్ టేబుల్ మీద ఆ ఫైల్ పెట్టడానికి వెళ్తే మళ్ళీ ఈసారి ఆఫీస్ రూమ్ లోనే లోపల నుంచి దెబ్బల సౌండ్ వినపడుతూ ఉంటాయి. ఇంకేముంది, బాస్ ఆడున్నాడు కదా, ఆడితో కలిసి దబదబలాడిస్తూ ఉంటే హీరోయిన్ ఎన్ని తొంగి చూస్తూ ఆనందపడుతూ లోపల వేలు పెట్టుకునే టైంకి వెనక నుంచి మెయిన్ బాస్ కూడా వస్తాడు. హీరోయిన్ పట్టేసుకొని, ఏంటి నీకు ఇలాంటి చోట్ల అంటే చాలా ఇష్టమా, చెప్పు అని హీరోయిన్ కెలుగుతూ ఉంటాడు. అసలుగే భయంతో ఉన్న హీరోయిన్ పో ఇక్కడి నుంచి అని హీరోయిన్ తిడుతూ ఉంటే, కూల్ పాప, నువ్వు ఆఫీస్ పని ఎక్కువ చేసేసి పెన్ను కూడా జుట్లో పెట్టుకుని మరి వెళ్ళిపోతున్నావు. ఇలా చూడు, నీ అందం నాకు బాగా నచ్చింది, రేపు పొద్దున మీ ఇంటికి వస్తాను, కాఫీ డేట్ కి వెళ్దాం అని అడుగుతాడు. హీరోయిన్ వద్దంటుంది. ఎందుకంటే ఆఫీస్ రూల్స్ ప్రకారం బాస్ తో కలిసి డేట్ చేయకూడదు. కానీ బాబు మంచి రొమాంటిక్ ఫెలో కదా, ఎలాగైనా సరే ఒప్పించేస్తాడు. నెక్స్ట్ డే ఇంట్లో హీరోయిన్ తన పిల్లితో ఆడుకుంటున్నప్పుడు డోర్ బెల్ మోగుతుంది. రస్కరాజు వచ్చేసాడు. ఇక వాడిని చూసిన హీరోయిన్ ఏంటి ఇక్కడ అంటే, పద డేట్ కి కాఫీకి రమ్మన్నా కదా అని అడిగితే లేదు నేను రానని గట్టిగా తిట్టి పంపించేస్తుంది. మళ్ళీ పాప ఏం డిసైడ్ అవుతుందేమో గానీ లేదు నేను వస్తాను, రెడీ వస్తానని చెప్పి హీరోయిన్ వెయిట్ చేయమంటుంది. అయితే నేను రెడీ వస్తాను, చాలా టైం పడుతుంది వెయిట్ చేయంటంతో పొద్దున ఇప్పుడు వచ్చిన వాడిని పాప రెడీ అయ్యి తన అమ్మాయి ఇంకా అందంగా ఉండే అమ్మాయిలాగా తయారవడానికి ఫుల్ గా మేకప్ వేసుకుని రాత్రి కిందకి దిగి వస్తుంది. ఇక కారులో కూర్చొని పాప, నీ కారు బాగా నచ్చింది నాకు, నేను ఎప్పుడు ఇలాంటి కారు అని కూర్చోవాలనుకుంటానంటే, రొమాంటిక్ బై హీరో గాడు ఈ కారు మంచి పవర్ఫుల్ అయింది, నువ్వు దీన్ని హ్యాండిల్ చేయలేవంటే పాప మాత్రం నేను ఇలాంటి దాన్ని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నాను, దీన్ని కంట్రోల్ చేయడమే కాదు పరిగెత్తిస్తాను అని చెప్తూ ఉంటే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఈ పాటికి వీళ్ళు అసలు ఏ కారు గురించి మాట్లాడుకుంటున్నారు. అలా హీరో గాడు ఒక హోటల్ తీసుకొస్తాడు. ఆ హోటలే ఎవరి రూమ్ లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరితో కలిసి వాళ్ళు కప్పలు అడిచుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ హీరోయిన్ కి మంచి కాస్ట్లీ టేస్టీ ఫుడ్ పెట్టిస్తాడు. హీరోయిన్ కి అది బాగా నచ్చుతుంది. చూస్తూ ఉండగానే మనోడు పాప దగ్గరికి వచ్చి అడ్వాన్స్ అయిపోతాడు. అలా ఇద్దరు వేడెక్కిచ్చేసుకున్న టైంకి ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు లేడీస్ ఇన్ లేడీస్ ఫింగర్ అనే కార్యక్రమం కానిస్తూ ఒక షోని వీళ్ళిద్దరు ముందు వేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి మన లోపల ఉన్న జ్యూస్ ని బయటికి తీయచ్చు అని చెప్తే ఇది చూసిన హీరోయిన్ కి వాంతి వచ్చి చీచీ ఇలాంటి జీన్ అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మళ్ళీ నెక్స్ట్ డే హీరో బాబు ఎగేసుకుంటూ రెడీ అవ్వు వెళ్ళిపోదాం అని చెప్పి హీరోయిన్ చెప్తే హీరోయిన్ నో అని చెప్పడానికి కిటికీ నుంచి దొంగి చూస్తే ఏముంది, హీరో గాడు ఈసారి మంచి పోస్ట్ కార్ వేసుకుని ఒకటి వస్తాడు. అది చూసిన పాప ఎలాగైనా సరే కార్ ఎక్కేసిందని
విత్ ఇన్ సెకండ్స్ రెడీ అయిపోయి హీరో కార్ ఎక్కేసి ఓ చోటుకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఫుల్ గా తిరిగి ఎంజాయ్ చేసి ఆ రోజు నైట్ హీరో ఇంటికి వెళ్తారు. హీరో ఇల్లు హీరోయిన్ బాగా నచ్చుతుంది. బాగా విలాసవంతంగా లగ్జరీ కనపడుతుంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఇలాంటి లైఫ్ బతకాలన్నా కూడా చాలా చిరాకని. పాప అడుగుతుంది, ఏంటి ఎందుకు అంత చిరాకు, ఏమైంది నీకు ఇంత రిచ్ గా బతకడానికి బాధ అని అడుగుతుంది. హీరో అడుగుతాడు పాప ఓపెన్ చూసి, ఏంటి నువ్వు మంచం మీద దెబ్బలాట ఆడదామని రెడీగా ఉన్నావా అంటే ఆడిపిస్తావా అని అంటుంది. ఇంకేముంది, పాపను మంచం ఎక్కేసి మనోడు రొమాంటిక్ బాయ్ చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టి మంచంలో మడత అనే కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ బాబు ఆ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీస్తాడు. వీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత ఆ వీడియోని ప్లే చేసి ఇలా చేసాం, ఇలా చేస్తే ఎలా ఉండేదని సీన్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటే హీరోయిన్ సడన్ గా ఆ సీన్ లో సడన్ గా ఎక్కడి నుంచి వచ్చో తెలియదు కానీ ఒక అమ్మాయి వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో పార్టిసిపేట్ చేస్తుంది. హీరో ఏదో వేలు పెట్టాడు అనుకుంటే ఆ వచ్చిన అమ్మాయి హీరోయిన్ వేలు పెట్టింది. ఇదంతా చూసిన హీరోయిన్ కి పిచ్చగా హీరోయిన్ బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ నుంచి అమ్మహా వరకు నోటికి ఏదొస్తే అది తిట్టి నీలాంటి కకృతిగాడితో కామ కోరికలు తీసుకోవడం అనేది నా తప్పురా అంటుందో హీరో బాబుకి ఏం అర్థం కాదు. హీరోయిన్ కేమో హీరోతోనే దెబ్బలు వేసుకొని రందిగా ఉంటే వాడేమో ఎవరినో తీసుకొచ్చాడు. ఇక వాళ్ళెవరితో కలిసి చేసేసరికి హీరోయిన్ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో ఈ పెద్ద బాస్ గాడు లేడీ బాస్ తో ఏదో మాట్లాడుతూ హీరోయిన్ పాపం లోపల రమ్మని లోపల పిలిపిస్తాడు. హీరోయిన్ ఎప్పుడైతే చూసిందో హీరోయిన్ చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే లేడీ బాస్ అంటుంది, నువ్వు మన బాస్ తో కలిసి ప్రాజెక్ట్ కోసం మెక్సికో వెళ్ళాలని. నువ్వే ఎందుకు వెళ్ళాలంటే పాప, నువ్వే ఆ ప్రాజెక్ట్ రెడీ చేసింది, దాన్ని డెవలప్ చేయాలంటే నువ్వే హీరోతో కలిసి మాస్కో వెళ్ళాలంటుంది. కానీ హీరోయిన్ లేదు నేను వెళ్ళను అని ఆ లేడీ బాస్ ముందే హీరోని చాలా కోపడుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చిన హీరోయిన్ తన పిల్లి హెల్త్ బాగా ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హెల్త్ సివియర్ అయిపోయి చనిపోతుంది. తన పిల్లి చనిపోయిందని చాలా బాధతో ఏడుస్తున్నప్పుడు హీరో బాబు ఎంట్రీ ఇస్తాడు. వాడేమో దెబ్బలు వేసుకుందామని వస్తే పాప ఏమో చాలా బాధతో ఉంటుంది. ఇంకేముంది, ఆ బాధ తీర్చుకోవడానికి మనోడిని పట్టుకొని గట్టిగా ఎడిచేస్తుంది. అంటే హీరోని క్షమించేసింది. ఇక ఆ రోజు నైట్ వీళ్ళు ఒకే బెడ్ మీద నిద్రపోతారు. నెక్స్ట్ డే రొమాంటిక్ బాయ్ నాలో మంచి హోమ్లీ బాయ్ కూడా ఉన్నాడని చెప్పి రకరకాల ఫుడ్ ఐటమ్స్ టిఫిన్ గా హీరోయిన్ చేసి పెడతాడు. ఇదంతా చూసిన హీరోయిన్ పాప, ఓకే నీతో పాటు మార్క్స్ కు వచ్చేస్తాను కానీ దెబ్బలు మాత్రం వేయించుకోను, దీనికి ఓకే అని చెప్పి నేను వస్తానని చెప్తుంది. ఇక మనోడికి కావాల్సింది అదే కదా అని తీసుకెళ్తాడు. ఇక మాస్కో రాగానే హీరోయిన్ తన రూమ్ చూసి చాలా ఆనందపడుతుంది. పెద్ద లగ్జరీ రూమ్ ఇచ్చి ఉంటారు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ మీటింగ్ కోసం వెళ్తున్నప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చిన హీరోయిన్ హీరోతో తన సెక్రటరీ అమాండాని చూస్తుంది. వీళ్ళిద్దరు చేతులు పిసుకోవడం చూసి హీరోయిన్ చాలా జెలస్ ఫీల్ అవుతూ పిసుకుంటూ ఉంటే ఇక పాపని మీటింగ్ తీసుకెళ్తాడు హీరో. బాబు బాసే గానీ ఆఫీస్ లో కూడా మనోడు రసకేశాలు మాత్రం ఏం తగ్గవు. పాపకు మెసేజ్లు పెడుతూ ఉంటే పాప ఇగ్నోర్ చేస్తుంది. ఇక అందరినీ కాసేపు మీరు బయటికి పోండ్రా అని చెప్పి హీరోయిన్ ఒకదాన్ని ఆ రూమ్ లో ఉంచేసి, పాప పీస్ చూసేలా ఎందుకు అంత కోపం, నేను నిన్ను దెబ్బలు వేసుకోలేదు కదా, ఎందుకు అంత కోపడుతున్నావు అంటే హీరోయిన్ పాప కోపంతో, నేను ఇక్కడ పని కోసం వచ్చాను, నువ్వు నీ సెక్రటరీతో కలిసి రాసలీలలు కానిస్తున్నావు ఏంటి అని అడిగితే బాబు ఏం పట్టించుకోకుండా ఆఫీసులోనే టేబుల్ మీద పడుకోబెట్టి చెరుకు రసం పెట్టడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ పొలం దున్నడానికి రెడీ చేస్తున్న టైం కి ఆఫీసులో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు. ఆఫీస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ని మంచి 5 స్టార్ హోటల్ తీసుకొస్తాడు. రావడంతో మనోడు వేళ్లకి కాళ్ళకి అన్నిటికీ పనులు చెప్తూ హీరోయిన్ పాపకి వేడి పుట్టిస్తాం స్టార్ట్ చేస్తాడు. ఇంకేముంది, ఊపాపోలేక రూమ్ లోకి వెళ్ళిపోయి ఒకరు లోపల ఒకరు మునిగిపోయి కార్యక్రమం అయిపోయిన తర్వాత హీరోయిన్ మొహం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి సెలవులు ఎంజాయ్ చేయడానికి వెళ్దాం రా అంటే, ఇప్పటి నుంచి వర్క్ మొత్తం నా సెక్రటరీ అమెండానే చూసుకుంటుంది, నీతో పనే లేదు లేపో అంటాడు. పాపం హీరోయిన్ రాత్రి జరిగిన దానికి నెక్స్ట్ డే తనకు ప్రమోషన్ వచ్చిద్దేమో అనుకుంటే బాబు స్పెషల్ టెస్ట్ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి వచ్చేసిన హీరోయిన్ తన ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ మంచి హార్ట్ గా అందరితో చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నప్పుడు ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ మంచి ఇంకో రసకురాజా తగులుతాడు. వాడు కలవటం ఆలస్యం, వాడిని పట్టుకుని పక్కకి తీసుకెళ్లిపోయి బోడ సొన్న మూడేదాకా దెబ్బలు ఇచ్చేసుకుంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫాదర్ తో ఉన్నప్పుడు హీరో బాబు ఎంట్రీ ఇస్తాడు. వాడిని చూసిన హీరోయిన్ కి ఎక్కడ కాలో అక్కడ కాలుతుంది. నా డాష్ గా ఫుల్ ఎంజాయ్ చేసి నన్ను బయటికి పొమ్మంటావా అని హీరోయిన్ అడుగుతుంది. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు అని అడిగితే, నాకు నువ్వు తెగ గుర్తొస్తున్నావు రాని, నువ్వు లేకపోతే నేను లేనని ఒక కవిత్వం వదులుతాడు. హీరోయిన్ కి ఎక్కడైనా కోపం వస్తుంది. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలరా, ఎలా కనపడుతున్నారా నీకు అంటే వీడికేమో హీరోయిన్ దెబ్బలేసుకోవాలనే ఉంది. ఇంకేముంది, బాబు బ్రహ్మాస్త్రం ఒకటి వేస్తాడు, నేను లవ్ చేస్తున్నానని. ఇది వినంగానే పాప కరిగిపోయి పూర్తిగా ఇక తన ఊరిని చూపెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ ఓ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకున్న టైంలో రాత్రి ఒకటి దెబ్బలేసాడు కదా, వాడు వీళ్ళిద్దరిని చూసి రావడంతోనే హీరోయిన్ పక్క పంపించి, ఏంటి పాప ఏంటి సంగతి, రాత్రి అంత పని చేసావు, ఇప్పుడేం వేరే వాడిని తగులుకున్నావు ఏంటని అడిగితే హీరోయిన్ బాబు అసలు ఏ మాత్రం మొహమాటం లేకుండా, రాత్రి నాకు దురదెక్కింది, నీతో దడదలాడిచ్చాను, నువ్వు ఓన్లీ ఫ్రెండ్ వేరా బాబు, వాడు నా రంకు మగుడు, వాడే మంచిగా వేస్తాడు, నువ్వు ఇక్కడి నుంచి అని సైడ్ చేసేస్తున్నాడిని. ఇక అక్కడి నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలవడానికి ఓ
ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఇక నలుగురు కలిసి మాట్లాడుకున్న టైంలో హీరోయిన్ కి అప్పుడు అర్థమవుతుంది, ఓసారి హీరోయిన్ అమ్మ నాన్న ఆడుకున్నప్పుడు వీడియో తీస్తే మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఇది తెలిసిపోయినా కూడా హీరోయిన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ డే వీళ్ళు ఒక పార్టీకి వెళ్తారు. అక్కడ ఓన్లీ బ్లాక్ వైట్ కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చి ఓపెన్ గానే అందరు చూస్తుండగానే దెబ్బల మీద దడదడ అనే కార్యక్రమం కానిస్తూ ఉంటారు. అయితే హీరో ఒక ఫ్రెండ్ ని హీరోయిన్ పరిచయం చేస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఓ రూమ్ లోకి వెళ్ళి ఆ ఇద్దరు కలిసి హీరోయిన్ తో దెబ్బల మీద దెబ్బలు వేసేస్తారు. నెక్స్ట్ డే మెలకు వచ్చిన హీరోయిన్ కి తను చాలా మత్తులో ఉన్నానని నైట్ రాత్రి ఏం జరిగిందో కూడా గుర్తులేక ఏడి రసకరాజా గారు ఏడి అని ఆ అమ్మాయిని అడిగితే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్తుంది. మళ్ళీ హీరోయిన్ వీడు మళ్ళీ మోసం చేశాడని హీరో ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక కోపం వచ్చిన హీరోయిన్ ఆ ఫోన్ పగలగొట్టి మళ్ళీ బతుకు బస్ స్టాండ్ అయిందని ఇంటికి తిరిగి వచ్చి తన ఆవేశాన్ని కోపాన్ని మొత్తం బాక్సింగ్ ద్వారా బయటకు తెప్పించాలని బాక్సింగ్ నేర్చుకోవడానికి వెళ్తుంది. అలా బాక్సింగ్ నేర్చుకోవడానికి వెళ్తే తనకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తన పేరు మిక్కీ. ఇక మెల్లమెల్లగా హీరోయిన్ బాక్సింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక బాక్సింగ్ నేర్చుకుంటూ మెల్లమెల్లగా రోజులు గడుస్తూ హీరోయిన్ తన ఆఫీస్ రాగానే తన లేడీ బాస్ తన ప్రమోషన్ వచ్చిందని తన ఫైనాన్స్ టీమ్ లోకి పంపిస్తున్నానని చెప్తుంది. ఇక ఇది విన్న హీరోయిన్ చాలా ఆనందపడుతుంది. ఇక హీరో గాని మర్చిపోయి తన ఆనందంగా బతుకుతూ ఒక రోజు ఆఫీస్కి వెళ్తే ఈ హీరో గడు తన అనుకాలే వస్తూ ఉంటాడు. ఇక వాడిని పట్టించుకోవడం మానేస్తుంది. అసలు వాడి మీదే ఫుల్ కోపంగా ఉంటుంది హీరోయిన్. ఈ బాబుగాడేమో పాప నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి 2 సెంటిమెంట్ చెప్పి నేను లవ్ చేస్తున్నానని చెప్పడంతో హీరోయిన్ సిగ్గుండదుగా ఇంటికి తీసుకెళ్లిపోయి ప్రశాంతంగా మాట్లాడదామని హీరోతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. హీరో గాడు అంటాడు, అసలు నేను నిజంగా నీతో ప్రేమలో పడతాను అనుకోలేదు, ఏంటో నా జీవితం అంటే హీరోయిన్ అంటుంది, నువ్వు అసలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావని. హీరో అంటాడు, నేను జర్మనీలో మా ఫ్యామిలీ కట్టడానికి వెళ్ళాను, తర్వాత వచ్చి నేను గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ పరిస్థితులు ఇలా మారిపోయినాయి అంటే హీరోయిన్ హీరో కళ్ళలోకి చూసి ఇలాంటి లఫుడ్ గడి మీద నాకు నమ్మకం లేదురా, నువ్వు ఎన్నిసార్లు దెబ్బలేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయావో ఇప్పుడు కూడా నాకు దెబ్బ వేయడానికి వచ్చావని, మళ్ళీ దెబ్బేసిన తర్వాత నువ్వు ఎటు వెళ్ళిపోతావని నేను ఎలా నమ్మను అని అంటే హీరో గడు లేదు నీ కాళ్ళు పట్టుకుంటా, అవసరమైతే ఇంకేది కావాలంటే అది పట్టుకుంటా, ప్లీజ్ నన్ను క్షమించేసేయి ప్లీజ్ అనడంతో ఇక పాప క్షమించేసి మంచం మీద కార్యక్రమానికి తీసుకెళ్లిపోతుంది. ఈసారి పాప రివర్స్ లో కొత్త రకం ట్రై చేస్తుంది. హీరోయిన్ కి ఎలా అయితే కళ్ళ గంతులు కట్టేసి చేతులు కట్టేస్తాడు, హీరోకి అలా చేస్తుంది హీరోయిన్. ఇంకేముంది, అలా కట్టేసిన తర్వాత పాప మీద ఎక్కిద్దేమో అనుకుంటే పాప ఆ బాక్సింగ్ పాప ఉంది కదా, ఆ పాపను తగిలిచ్చి మీద ఎక్కమ్మా అనిద్ది. మొత్తం అయిపోయిన తర్వాత కళ్ళకి కట్టిన క్లాత్ తీసి చూస్తే ఏముంది, ఈ బాక్సింగ్ పాప ఎదురు ఉంటుంది. హీరో ఇక హీరోయిన్ గట్టిగా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ ఏమో నీకు కావాల్సింది ఇలాంటివే కదా, కొత్త అనుభూతులు, ఎందుకు నన్ను ఇలా తిడుతున్నావు అని అడిగితే వాడు ఏమీ చెప్పకుండా పిచ్చుకోక అరిసినట్టు అరిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే గాని పాపకి అసలు ఏదో తెలియదు. ఈ బాక్సింగ్ అమ్మాయి మిక్కీ ఉంది కదా, అమ్మాయి ముందు నుంచే హీరో గాడి గర్ల్ ఫ్రెండ్. ఇక హీరోయిన్ నా బతికిట్ట తయారైంది, వాడు జఫాగాడని ఆడ ఆఫీస్ ని ఆ ఊరిని వదిలేసి తన ఫాదర్ ఉండే ప్లేస్ కి వస్తుంది. దాంతో మూవీ ఎండ్ అయిపోతుంది.